యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మాట ప్రకారమే 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టుకు బెంచ్ తెస్తామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టాటా పవర్, సుజులాన్ కంపెనీల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. 5,700 కోట్లతో చేపట్టిన 800 మెగావాట్ల సోలార్, విండ్ ప్రాజెక్టులతో 4,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలు రాకుండా ప్రతిపక్ష నేతలు రైతుల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొడుతున్నారని లోకేష్ ధ్వజమెత్తారు. ఒక కమిట్మెంట్ తో, ఒక పట్టుదలతో మేము పనిచేస్తున్నాం. ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఒక డ్రోన్ సిటీ కానివ్వండి, ఫార్మాకు సంబంధించిన అనేక పరిశ్రమలు కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజు ప్రత్యేకంగా రెన్యూబుల్ ఎనర్జీ పరిశ్రమలు కూడా తీసుకొస్తున్నాం. ఈ పరిశ్రమ వల్ల కన్స్ట్రక్షన్ అప్పుడు 4,000 మంది యువకులకి ఉద్యోగాలు వస్తాయి. ఈ 800 మెగావాట్ల ద్వారా 1,100 మంది రైతులకి 30 సంవత్సరాలు లీజ్ వాళ్ళే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో వేయబోతున్నారు. ప్రభుత్వం లక్ష్యం ఒకటే, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం. అందుకే మన ఐటీఐల్ని బలోపేతం చేస్తున్నాం, ఇండస్ట్రీ కనెక్ట్ తీసుకొస్తున్నాం. సో యువకులు కూడా పిలిపిస్తున్నా, ఉద్యోగాల కల్పన ప్రభుత్వం బాధ్యత. ఆ బాధ్యతని మేమందరం స్వీకరించాం. కానీ ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో పనిచేయాల్సిన బాధ్యత యువత పైన కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆనాడు యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చా, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులు కల్పించాలని. ఆ హామీ నిలబెట్టుకునే దానికే ఈ ప్రక్రియ మేము చేస్తున్నాం. ఆనాడు నేను హామీ ఇచ్చా, కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని. 90 రోజుల్లో కర్నూలుకి హైకోర్టు బెంచ్ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని ఈ సభాముఖ కర్నూలు ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నా. టాటా లాంటి పెద్ద సంస్థ మన ప్రాంతానికి వచ్చింది. కావాలని ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, పరిశ్రమలు రాకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి ఇక్కడున్న రైతులందరినీ కోరేది అప్రమత్తంగా ఉండండి. ఇది ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళు మన భూమి తీసుకుని ప్రతి సంవత్సరం మనకి కౌలు ఇస్తాం జరుగుతుంది. ఈరోజు సోలార్, విద్యుత్, విండ్ కంపెనీలు వచ్చినాయి కనుకనే మనం కరెంటు ఛార్జీలు కూడా పెరగకుండా చూసుకుంటున్నాం.